హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు దీప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను ఒక 6 డేస్ బ్యాక్. ఏంటంటే రెంటింట్లో చిన్న ఇష్యూ జరిగింది అని చాలా బాధపడుకుంటూ వీడియో పోస్ట్ చేశాను. సో నాకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఒక్కటి రెండు నెగిటివ్ కామెంట్స్ తప్ప 100% అంటే 99% నాకు పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఒక బయట అమ్మాయికి మీరు ఇస్తున్నారంటే నిజంగా నేను ఇన్ని రోజులు అనుకున్నాను సొసైటీలో అసలు బాలేదు, చాలామంది మంచిగా లేదు అనుకున్నాను. బట్ నాకు ఆ కామెంట్స్ చదివిన తర్వాత అనిపించింది, ఒక అమ్మాయి బాధలో ఉంటే ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. నాకు ఇన్ని రోజులు సోషల్ మీడియా అంటే చాలా భయం ఉండే. ఏదైనా వీడియో పెడితే ఎట్లాంటి నెగెటివ్ కామెంట్ వస్తుందో, అది మనం తీసుకోగలుగుతామో లేదో అని చాలా టెన్షన్ పడేదాన్ని. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయగానే ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ అంటే నేను దీని గురించి మళ్ళీ సపరేట్గా వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, అది నా ఫీల్ అంటే నా బాధ నేను నా ఫ్యామిలీ మెంబర్స్‌తో, నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకుంటే నాకు ఎంత పాజిటివ్ రెస్పాన్స్, ఎంత పాజిటివ్ సపోర్టు వస్తుందో అంతకన్నా 1000 రెట్లు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలామంది సపోర్ట్ చేశారు అండ్ నన్ను చాలామంది ఎమోషనల్‌గా ఓదార్చారు, స్ట్రాంగ్‌గా ఉండమని సజెషన్స్ ఇచ్చారు. కామెంట్స్ చేసిన వాళ్ళకి, ఆ వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్‌గా అసలు ఏం జరిగిందో చెప్తాను. చాలామందికి క్లారిటీ లేదు. వీడియో నేను అప్పుడు ఏదో బాధలో క్లియర్‌గా చెప్పలేకపోయాను. సో, ఈ వీడియోలో అసలు ఏం జరిగింది, మేము ఎక్కడుంటాము, డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేయండి. బట్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. సో, ఏంటంటే మేము ఇంతకుముందు ఖమ్మంలో ఉండేవాళ్ళం. ఖమ్మంలో ఉన్నప్పుడు మాకు ఇండివిడ్యువల్ హౌసు, డబుల్ బెడ్‌రూమ్, పెద్ద హాలు, బయట చాలా ప్లేస్ అట్లా ఉండే. అప్పుడు మేము మా ఇల్లు ఎంత ఉంది అంత సామాన్లు కొనుక్కుంటాం కదా! సో, అప్పుడంత మెచ్యూరిటీ లేదు. అంటే మేము ఇంకెక్కడికో వెళ్తాము, అక్కడ ఇంత చిన్న ఇల్లు తీసుకుంటామని మాకంత ఐడియా లేదు. సో, అప్పుడేమైంది, మేము మాకు సరిపడా సామాన్లు, కొంచెం ఎక్కువే సామాన్లున్నాయి మాకు. సో, తీసుకున్నాము. మాకక్కడ కంఫర్టబుల్‌గా ఉంది. ఈవెన్ ఇంకా స్పేస్ కూడా చాలా ఎక్కువుండే. మేము అన్ని సామాన్లు పెట్టుకున్నా కూడా మాకింకా స్పేస్, ఇల్లంతా ఖాళీగా ఉండేది. సో, మేము సడెన్‌గా మా హస్బెండ్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మేము ఖమ్మం నుండి మెదకొచ్చేసాం. మెదకొచ్చిన తర్వాత మేమొచ్చే టైంలో సడెన్‌గా రావాల్సొచ్చింది. అండ్ అప్పుడు ఆషాఢం పెట్టబోతున్నారు. ఆషాఢం పెడితే మళ్ళీ కొత్తింట్లోకి గృహప్రవేశం చేయకూడదు, పాలు పొంగియకూడదు అంటారు కదా! ఎంత రెంటిల్లయినా సరే మనం ఇవన్నీ ఫాలో అవుతాం కదా! సో, ఆ హడావిడిలో మా హస్బెండ్ ఒక్కరే ఇక్కడికి ట్రైనింగ్ కోసం వచ్చారు 1 వీక్‌కి. ఆ ట్రైనింగ్ టైంలో ఈ ఇల్లు ఆఫీస్‌కి దగ్గరలో ఉందనేసి తీసుకున్నారు. ఇది మెదక్. మేమిప్పుడు ప్రెజెంట్ ఉంటుంది మెదక్‌లో. సో, ఏమైంది, మేమొచ్చేసాం. వచ్చిన తర్వాత మేము సడెన్‌గా వచ్చాం గదా! అంటే నేనొచ్చి ఇల్లు చూడలేదు. మా హస్బెండ్ చూసారు. ఆబ్వియస్‌గా మగవాళ్ళకి ఎంత ఏంటి అనేది మేబీ ఐడియా ఉండదో, లేదంటే మా హస్బెండ్‌కే ఐడియా లేదో నాకు తెలీదు. అట్లా మాకు ఇల్లు సరిపోలేదు మేమొచ్చిన తర్వాత. ఆ రోజు మొత్తం హరీబరీ ఉండే. ఇద్దరు చిన్న పిల్లలు కదా! సో, ఆబ్వియస్‌గా అట్లనే ఉంటది. ఆ హరీబరీలో ఏమైంది, సామాన్లు సర్దుకోవడానికి లేదు. మేమొచ్చాము. ఆ రోజు ఇంకా గడిచిపోయింది. చాలా నాకు బాగా ఇరిటేటింగ్ ఉంది. ఎక్కడ చూసినా ఇళ్ళన్నీ సామాన్లే. కొంచెం సర్దుకోవడానికి టైం పడతది గదా! సో, బాగా ఇరిటేటింగ్ ఉండే. అయితే ఏం చేసాం మేము, ప్యాకర్స్ అండ్ మూవర్స్‌కి మాట్లాడినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి జస్ట్ పెడతారు కదా! ఇక్కడ పెట్టండి అన్నప్పుడు వాళ్ళొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. మిగిలిందంతా సర్దుకునేది మనమే కదా! సో, ఆ టైంలో ఏమైంది, మేము పూల కుండీలుంటాయి కదా! అప్పుడు ఇండివిడ్యువల్ హౌస్ కాబట్టి కొన్ని చెట్లు అవి ఇవి పెట్టుకున్నాం. అవి తెచ్చుకున్నాం. అయితే బయట స్టెప్స్ దగ్గర పెట్టాం. స్టెప్స్ దగ్గర పెడితే మేమొచ్చాము. ఆ రోజునంతా నేను బయటకసలు గుమ్మం దాటి బయటకి రాలేదు. ఎందుకంటే కొత్త ఏరియా ప్లస్ మేము జర్నీ చేసి అలసిపోయి వచ్చాం ఇదంతా కదా! సో, నేనెళ్ళలేదు. నెక్స్ట్ డే ఎళ్లి ఇంకా వాకిలి కడగడం అట్లా చేసుకుంటాం కదా! చేస్తుంటే వాళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే పూల కుండీలు తీసేయండి అంటే నేను స్టెప్స్ పైన పెట్టాను. స్టెప్స్ పైన పెట్టాను. అవి పెట్టినా కూడా ఒక మనిషి నడవడానికి ఫ్రీ స్పేసే ఉంది మెట్ల మీద. అయినా కూడా వాళ్ళేంటి అంటే తీసేయాలి. ఇక్కడుంటే కోతులు చికాకు చేస్తాయి అది ఇది అంటే, మాకు కోతులు ఇంత ఘోరంగా ఉంటాయని స్టార్టింగ్ తెలీదు గదా! వీళ్ళేంటి ఇట్లా అంటున్నారనుకోని సరే అనేసి తీస్తామండి అని చెప్పాను. చెప్పిన తర్వాత అయిపోయింది. నేను ఆ రోజు తీయలేదు. నెక్స్ట్ డే తీద్దాము. చాలా జర్నీ వల్ల అలసిపోయి ఉన్నాను అనుకోని ఇంక నేను మర్చిపోయాను దాని గురించి. సో, వాళ్ళొచ్చి మళ్ళీ ఇంకా
ఏదేదో అనడం అట్లా చేసేసరికి నేనేం చేశాను, మా హస్బెండ్ మీద కొంచెం సీరియస్ అయ్యి కొంచెం తీయొచ్చు కదా అవి అని చెప్పంటే ఆయన తీసి బాల్కనీలో పెట్టారు. పూల కుండీలు ఇంటి ముందు పెట్టుకోకూడదు, బాల్కనీలో పెట్టుకోకూడదు. ఒకవేళ మీరు పెట్టాల్సి వస్తే అవి మా మనిషిని అంటే మా ఇంటికి వచ్చే పనతన్ని పిలిచి ఆ మనిషితో బయట రోడ్ మీద పెట్టిస్తాం. మీకు నచ్చితే రోడ్ ఇక్కడ ఏదో ఒకటి చేసి తీసి పడేసేయండి, లేదంటే మేము అక్కడ పెట్టుకుంటామని. ఇంకా వాళ్ళు సీరియస్ అయ్యేసరికి ఇంకా సరే వచ్చిండేనే గొడవ ఎందుకులే అనేసి మేము తీసి బాల్కనీలో పెట్టుకున్నాం. ఇంకా కొన్ని అయితే ఇంకా తీసేసి పైన పెట్టేసాం. అలా జరిగింది. సో కోతులు ఏమన్నా చేస్తాయని వాళ్ళు అన్నారు అనుకున్నాం. బట్ అది డే బై డే చాలా ఇబ్బంది పెట్టుతున్నారు అని నాకు డే బై డే గడుస్తుంటే అర్థమైంది. అయిపోయింది. తర్వాత ఒక ఫ్యూ డేస్ బాగానే ఉన్నారు. కలిసినప్పుడు బయటకొచ్చినప్పుడు పలకరియడం. వాళ్ళు మా అమ్మ ఏజ్ వాళ్ళు. సో తిన్నావా అమ్మ, ఏంటి పనయిందా, ఇలా అడగడం బాగుంది నాకు కూడా. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు పక్కన, మనకి ఏదైనా తెలిసి తెలియక ఏదైనా అడిగినా మనకు చెప్తారు కదా అని నేను మంచిగా అనిపించింది నాకు. తర్వాత ఏమైంది, మెట్లు కడగాలి. మెట్లు 4 ఫ్యామిలీస్ ఉంటాయి మాతో కలిపి. 4 ఫ్యామిలీస్‌లో నేను మా పక్కన ఆంటీ మాత్రమే కడుగుతాం. కింద వాళ్ళు పైన వాళ్ళు కడగరు. సరే ఇంకా దాని గురించి గొడవ ఎందుకు. నాకేం చెప్పారు, వీక్లీ 2 టైమ్స్ కడగమని చెప్పారు. వీక్లీ 2 టైమ్స్ కడగమంటే అప్పుడు నేను ఓకే చెప్పాను. చెప్పిన తర్వాత బట్ నాకు వీక్లీ 2 టైమ్స్ కడగడానికి కుదరదు, నేను వీక్లీ వన్స్ కడుగుతాను అన్నాను. సరే అన్నారు. అయిపోయిన తర్వాత మా ఇంట్లోకి వచ్చిన తర్వాత కరెక్ట్‌గా 4 డేస్‌కి మాకు చెప్పాను కదా సామాన్లన్నీ ఎక్కువైపోయాయి, కొంచెం ఇంట్లో ఇరికిరికి అనిపించిందని. సో మా హస్బెండ్ ఏం చేశారు, చిన్నగా సర్దుకుందాము అని ఒకటి ఇనుప మంచం ఉంటుంది, చిన్నదే ఇనుప మంచం తీసి బీరువా పైన పెట్టి, ఆ బీరువా పైన మా పిల్లలది ఇట్లా నెట్టుకుంటూ ఆడే బండి, సైకిలు, ఒక పెద్ద డబ్బాలో అంటే అట్టపెట్టి ఉంటుంది కదా, అందులో డబ్బాలు, ఆ బొమ్మలు అవన్నీ వేసి పైన పెట్టిండు. పెట్టిన తర్వాత అది అంతే ఉంది. ఏమైందో తెలీదు. మేము నైట్ బీరువా ముందు పడుకున్నాము. మా హస్బెండ్ కాలు తగిలిందో బీరువాకి, ఏమైందో తెలీదు అసలు. సడన్‌గా నైట్ 1కి ఆ మంచంతో పాటు ఆ సైకిలు, ఆ బండి, ఆ బొమ్మల డబ్బా అన్నీ కలిపి నా తల మీద పడ్డాయి. నేను ఇటు సైడ్ పడుకున్నా, ఈ ప్లేస్‌లో పడ్డాయి. అసలు పడ్డ వెంటనే ఇంక తెలుసు కదా, అంత బరువు వచ్చింది మనకి తల మీద పడితే. ఇంకా నయం నా పక్కనే మా పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చిన్న గాయం కూడా తగలలేదు. దేవుడి దయ అనుకోవాలి నిజంగా. అయితే ఇంకా ఆ పెయిన్‌తో నేను 1 వీక్ ఉన్నా. 1 వీక్ ఉన్నా అసలు ఇంకా హెడ్‌ఏక్ నేను తట్టుకోలేక మెడిసిన్ వాడిన, హాస్పిటల్‌కెళ్ళిన, ఎక్స్‌రే చేయించిన. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. అట్లా సడెన్‌గా దెబ్బ తగిలేసరికి కొంచెం పెయిన్ ఉంది. మరీ అంత హెల్త్ ఏదో అయిపోయింది తలకి అన్నట్టయితే ఏమీ లేదని డాక్టర్ చెప్పారు. మెదక్‌లోనే చూపించుకున్నా. అయిపోయిన తర్వాత ఇంకా 1 వీక్ అంతా నేను సిక్ ఉన్నా. ఇంకా ఆ 1 వీక్ తర్వాత నుండి మళ్ళీ మెట్లు కడగడం రెగ్యులర్‌గా అంతా చేశాను. అంటే ఆ 1 వీక్ కూడా నేను వాకిలి కడగకుండా ఏమీ లేను. వాకిలి కడగడం, మెట్లు ఊడవడం చేశాను. బట్ కడగలేదు. ఒక్కసారేమో కడిగాను అంతే ఆ 1 వీక్‌లో. ఇంక నేను ఎట్లాగో 1 వీక్ ఒకసారి కడుగుతానని చెప్పాను కదా! సో, అట్లనే అనుకుని ఒకసారి కడిగాను, అయిపోయింది. తర్వాత ఒకరోజు మార్నింగ్ మా పక్కన ఆంటీ వాళ్ళు ఊరెళ్లారు. అమ్మ మేము ఒక 4, 5 రోజులు తిరుపతి ఎళ్తున్నాము. మేమొచ్చేసరికి మా వాకిలి కడగండి, కడిగి ముగ్గేయమ్మా అన్నారు. అంటే సరేలే, ఇప్పుడు ఆమె చెప్పినప్పుడు మనమెళ్ళినప్పుడు మన ఇంటి ముందు కూడా కడిగి ముగ్గేస్తారు కదా! దాంట్లో ఏముంది. మళ్ళీ పెద్ద వాకిలి కూడా ఏం కదండీ, చాలా చిన్నగుంటది. అయితే సరేలే అనేసి కడుగుతున్నా. మాది కడిగేసా, వాళ్ళది కడుగుతుంటే కోతి వెంట పడింది. జారి పడితే ఇక్కడ హ్యాండ్ ఇంత వాపొచ్చింది. అసలు నేను ఒక 1 వీక్ మొత్తం ఆ హ్యాండ్‌తో కనీసం అన్నం కూడా కలుపుకోలేకపోయాను. అంత డేంజర్ అయింది. సో, అట్లా అయిపోయింది. ఇంక ఇంట్లోకొచ్చినప్పటి నుండి ఏదో ఒకటి అయితుంది. నాకసలు అర్థం కావట్లేదు. మేమొచ్చిన టైం మంచిది కాదా? ఈ ఇల్లు మంచిది కాదా? లేకపోతే మా టైమే బాలేదా? ఈ మెంటల్ ట్రామాలోనే ఉన్నాను నేను చాలా రోజులు. అయిపోయిన తర్వాత నేను అట్లా కూడా మెట్లు వారానికోసారి కడుగుతూనే ఉన్నా. మేము మామూలుగా కిటికీ ఉంటది బయట మెట్ల దగ్గర. నేను దాన్ని దులుపుతాను కదా, బూజు అది పడుతుంది. అది దులిపిన ప్రతిసారి నేను మెట్లు ఊడుస్తున్నా, కడుగుతున్నా. సడెన్‌గా ఒకరోజు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, తులసి కోట పైన బట్టలు ఆరేశారని. ఏ రోజైతే తులసి కోట మీద బట్టలు ఆరేసినందుకు మేము ఓనర్‌కి కంప్లెయింట్ చేశామో,
ఇంకా ఆ రోజు నుండి టార్గెట్ చేయడం స్టార్ట్. మా పిల్లలకి బాలేకపోయినా, మేము బయటికెళ్ళకపోయినా, మాట్లాడదు, ముచ్చట్లు పెట్టదు. ఏం పెడదాం జెప్పండి? నాకు ఇంట్లో పని 10, 11 అయ్యిద్ది. మా హస్బెండ్ ఆఫీస్‌కి, మా పిల్లలు స్కూల్‌కి, మా పాప అంగన్వాడికెళ్ళి ఇంకప్పుడు ఫ్రీ అయ్యి టకటక పని చేసుకుంటే 11, 12 అయితది. ఆ తర్వాత నేను తినాలి. నా సెల్ఫ్ కేరు. నేను చిన్నగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి చేస్తాను. అది చేసుకోవాలి. ఇంట్లో పనులు సరిపోతాయి అసలు 24 అవర్స్ సరిపోవు. నైట్ పడుకునేటప్పటికే 12 అయితది. ఇంకా మార్నింగ్ 6కి లేవాలి. ఓన్లీ 6 అవర్స్ నిద్రతో నా హెల్త్ ఇంకా అప్‌సెట్ అయితుంది. సో, అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు మా పిల్లలకి అస్సలు బాలేదు. మా పాప నైటంతా దగ్గుతుంది వెదర్ వల్ల. ఇప్పుడు తెలుసు కదా! మొన్నటి వరకు వర్షాలు, వెదర్ ఎట్లుందో తెలుసు కదా! సో, ఆ వర్షాలకి మా పాపకి ఫుల్ జలుబు, దగ్గు అయ్యి నైట్ మొత్తం దగ్గుతూనే ఉంది. తెలుసు కదా! ఫాదర్స్ పడుకుంటారు. ఆ! వాళ్ళు ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసి వచ్చి అలసిపోయి పడుకుంటారు. మనమే కదా చూసుకోవాల్సింది. సో, నేను ఆ రోజంతా ఇంకా ఏమైంది నేను ఆహ్, నైట్ మొత్తం నిద్రపోకుండా మా పాపని చూసుకొని నేను పడుకునేసరికి మార్నింగ్ 5 అయింది. మార్నింగ్ 5కి పడుకున్నా అసలు అట్లా సడెన్‌గా నిద్ర పట్టేసింది 5కి. మార్నింగ్ 5కి పడుకున్నా సడెన్‌గా లేచి చూసేసరికి మార్నింగ్ 7 అయింది. 2 అవర్సే పడుకున్నా. అమ్మో! 7 అయింది వాకిలి కడగలేదు కదా! అని నేను టకటక బయటకొచ్చి కడుగుతున్నా. అసలు కనీసం కళ్ళు కూడా తుడుచుకోలేదు పడుకొని లేచి. నేను కడుగుతుంటే మా పక్కన వాళ్ళు టకటక బయటకొచ్చి, "ఏంది మెట్లు కడగట్లేదు, ఇదొకటే కడుగుతున్నావేంటి" సీరియస్ అయితే, "ఆంటీ మా పాపకి బాలేదు. నైటంతా నాకు నిద్ర లేదు. రేపు కడుగుతానని" చెప్పాను. చెప్పంగానే ఆమె ఎంత ఘోరంగా అంటే రూడ్‌గా బాలేకపోతే మాకేంటి? మీ ఇంట్లో బాలేకపోతే మాకేంటి? మీ పిల్లలకి బాలేకపోతే మాకేంటి? కడగాలన్నప్పుడు కడగాలి, చేయాలన్నప్పుడు చేయాలి అది ఇది అనుకుంటే సీరియస్ అయ్యారు. సో, నేను నాకు నిద్ర లేదు. ఆ ఇరిటేషన్‌లో ఉన్నా. మళ్ళీ నేనింకా వాదించాల్సొస్తది, గొడవైతది ఎందుకులే అనేసి నేను ఇంకా సైలెంట్‌గున్నా. సైలెంట్‌గుండి నేనేం మాట్లాడలేదు. ఆమె అంటుంటే కూడా నేను తల కిందికేసుకొని వాకిలి కడిగి ముగ్గు పెట్టుకొని నేను లోపలికొచ్చేసా. నేను లోపలికొచ్చే టైంకి వాళ్ళ హస్బెండ్ వచ్చి అన్నారు, నువ్వు అనవా ఆమెని ఆహ్, నువ్వు కడిగిన తర్వాత ఆమె కడిగితే ఆ వాకిట్లో నుంచి వాటర్ పోతాయి గదా! అంటే నిజమే వాకిట్లో నుంచి వాటర్ పోతాయి. కానీ వాళ్ళ ముగ్గు డ్యామేజ్ అవ్వదు. వాళ్ళ వాకిలి డ్యామేజ్ అవ్వదు. ఇంత చిన్న స్పేస్ నుండి వాటర్ ఇట్లా వెళ్తాయి. దానికి ఎందుకు సరే నేను దానికి కూడా ఏమనలే. లోపలికొచ్చి మా హస్బెండ్‌కి చెప్పిన తర్వాత అసలు మొత్తానికే కడగకుండా ఉండు. అప్పుడు తెలుస్తదంటే ఇంకా వాళ్ళు అట్లా అన్నారని మనం కడగకుండా ఉండం గదా! సో, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మోటర్ ఏసిన ప్రతిసారి మమ్మల్ని తిట్టడం. ఎట్లా అంటే మీ వల్లే వాటర్ అయిపోతున్నాయి. మీ వల్లే వాటర్ అయిపోతున్నాయి. 4 ఫ్యామిలీస్ ఉన్నారు. 4 ఫ్యామిలీస్‌లో కేవలం మా వల్లే ఎందుకైతది? సో, నేను దీన్ని గట్టిగా అడగలేను. ఎందుకంటే నా ఏజ్ వాళ్ళనుకో నేను గట్టిగా మాట్లాడగలుగుతా. వాళ్ళ ఏజ్ వాళ్ళతో నేనేం మాట్లాడతా జెప్పండి? ఒకవేళ ఏమన్నా అన్నా పెద్దంతరం, చిన్నంతరం లేదా? పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుడు తెలీదు అని ఇట్లా అంటారు. మళ్ళీ ఇంకొకటి మా పక్కన వాళ్ళు మా ఓనర్ వాళ్ళ ఓన్ బ్రదర్స్, వాళ్ళ వైఫ్స్, వాళ్ళ ఫ్యామిలీ. సో, నేనేమంటాను? ఇప్ మేము ఖమ్మం నుండి ఇక్కడికొచ్చాం. ఇది నా ఓన్ టౌన్ అయితే మేబీ నేను నిజంగానే అట్లా వాయిస్ రైజ్ చేసేదాన్నేమో, అనేదాన్నేమో. అంటే నేను ఖమ్మంలో ఉన్న రోజుల్లో ఎట్లా ఉండంటే, ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు మనం రెంట్ కడుతున్నాం ఏంటి? వీళ్ళంటే మనమేంటి పడేది? అన్న మైండ్ సెట్‌లో ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఇంత దూరం ఖమ్మం నుండి మెదకొచ్చి ఉంటున్నాం. ఆ టౌన్ చేంజ్ అయింది. ఆ సిటీ చేంజ్ అయింది అనేసరికి నాకెందుకో కొంచెం లోగా అనిపిస్తుంది. మేబీ హస్బెండ్ జాబ్ వల్ల ఇట్లా ట్రాన్స్‌ఫర్ అయిపోయి వెళ్ళిన వాళ్ళందరి మైండ్ సెట్ ఇట్లనే చేంజ్ అయితదా? లేదంటే నాకే అట్లుందో తెలీదు. సో, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది? ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అనడం అట్లనే చేస్తున్నారు. ఇంకా నేను బాధపడుతున్నా. నాకు రివర్స్ అనాలనుంది. బట్ ఎందుకు పోనీ అని వదిలేసా. మా హస్బెండ్ చెప్పాను. ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇట్లా జరుగుతుంది. మనం వేరే ఇంటికెళ్ళిపోదాము అంటే, ఎక్కడికెళ్ళినా ఇట్లనే ఉంటారు. నువ్వే కొంచెం గట్టిగా మాట్లాడాలి అది ఇది అన్నారు. సరే అనేసి ఇంక నేనే సరే వాళ్ళు ఏమన్నా మనం పట్టించుకోకుండా ఉంటే ఏం గొడవలు ఉండవు గదా! అనుకున్నా. అయితే నాకు తర్వాత బ్యాక్ ఎండ్‌లో స్టోరీ తెలిసిందేంటంటే, మేము రాకముందు ఈ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి అంటే మా పక్కన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికో అడిగారంట. అలా అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వనన్నారంట. మరి వాళ్ళకేం క్లాషెస్ ఉన్నాయో నాకు తెలీదు. అయితే వాళ్ళు ఇవ్వనన్నారంట. వాళ్ళ గ్రడ్జ్ పెట్టుకొని స్టార్టింగ్ నుండి వాళ్ళు బిహేవ్ చేసింది దానివల్లే అని నాకు రీసెంట్‌గా అర్థమైంది.
వెళ్ళిపోవాలి, మీరు ఉండకూడదు, మీరు ముస్లిమ్స్ వాళ్ళలాగా చేస్తున్నారు, మీరు ఆ క్యాస్ట్ వాళ్ళలాగా చేస్తున్నారు, అసలు క్యాస్ట్ ఎందుకు? సరే, నేనిప్పుడు పాయింట్ మాట్లాడతాను. వీళ్ళు పెద్ద క్యాస్ట్ అంట, నాకు తెలీదు. ఏ క్యాస్ట్ నేను మెన్షన్ చేయను. పెద్ద క్యాస్ట్ అంట. సరే, పెద్ద క్యాస్ట్ అయితే ఓకే, వెరీ గుడ్. ఏ పెద్ద క్యాస్ట్‌లో అండి తులసికోట పైన బట్టలారేస్తారు? హ్మ్. చిన్న క్యాస్ట్ వాళ్ళుగా కూడా వెయ్యరు తులసికోట మీద. అసలు తులసికోటని ఎంత పవిత్రంగా పూజిస్తారు. తులసికోట మీద బట్టలారేస్తారా? క్యాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేశాము, మన బిహేవియర్ ఎలా ఉంది, మన క్యాస్ట్ వాళ్ళు ఇట్లనే చేస్తారా అని ఫస్ట్ మనం కూడా ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళని మీరు తక్కువ క్యాస్ట్, మీరు ఆ క్యాస్ట్, మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అనే ముందు ఫస్ట్ నాది పెద్ద క్యాస్ట్ కదా, నేను ఎట్లా తులసికోట మీద బట్టలు ఆరేసానన్న కామన్ సెన్స్ ఆవిడకు ఉండాలి కదా. సో నేను దాన్ని కూడా ఆమెను ఒక్క మాట కూడా అనలేదు. మా హస్బెండ్ ఆ ఫోటో తీసి ఆ ఫోటోని ఓనర్‌కి చూపించారు. ఓనర్ అడిగారు. అది వాళ్ళ ప్రాబ్లమ్. అంటే వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు మా తులసికోట మీద బట్టలారేసుకున్నా, మా ఇంట్లో దేవుడి దగ్గరకు ఏం చేసినా, మేము ఏమనకుండా ఉంటే అప్పుడా వాళ్ళు మేము మంచోళ్ళం అనేది? నేను అట్లా అంత అణిగిమణిగి ఉండి వేరే వాళ్ళ దగ్గర మంచిదాన్ని అని అనిపించుకోవాల్సినంత అవసరం లేదని నా ఒపీనియన్. సో నేను అందుకే వాళ్ళకి చెడ్డదాన్ని అయిపోయాను. నేను వేరే వాళ్ళకు కంటవుతా, వేరే వాళ్ళ దృష్టిలో చెడ్డదాన్ని అయిపోతా అని నేను అంత మంచిగా బిహేవ్ చేయలేను. నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంట్లో వాళ్ళతో అయినా, బయట వాళ్ళతో అయినా నా ఒరిజినాలిటీయే చూపిస్తా. అది బాధ అయినా, కోపమైనా, ఎలాంటి ఎమోషన్ అయినా. సో అది అట్లా అయిపోయింది. అయితే వాళ్ళకి ఛాన్స్ రావట్లేదు. నేను మెట్లు కడుగుతున్నా కడగట్లేదని చెప్తున్నారు. నేను వాకిలి కడిగినా కడగట్లేదని చెప్తున్నారు. మా ఓనర్‌కి చెప్పాను. చెప్పిన తర్వాత ఓనర్ వచ్చి ఏం చేశారంటే చూసారు. అంటే మేము చెప్పలేదు, వాళ్ళు చెప్పారు. ఓనర్ వచ్చి చూస్తే మెట్లు నీట్‌గానే ఉన్నాయి. ఇంటి ముందు ముగ్గేసి ఉంది. కడిగే ఉంది కదా, నీట్‌గే ఉంది కదా అంటే కడగట్లేదు. కడగకపోతే ఇంత నీట్‌గా ఎందుకుంటదని వాళ్ళు అడిగారు. అడిగిన తర్వాత ఆ రోజు నేను ఏ రోజైతే వీడియో పోస్ట్ చేశానో ఆ రోజు ఏం జరిగిందంటే, చెప్పాను కదా చెత్త మనం సరుకులు తెచ్చుకున్న కవర్స్ మొత్తం ఇట్లా ఒక పెద్ద కవర్లో వేసి ముడేసి పక్కన పెట్టిన తర్వాత కోతులొచ్చి అవి మొత్తం చించేసి అక్కడ పడేసాయి. నేను బట్టలు ఆరేసి ఉన్నాయి, ప్లస్ మా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, ఈ రష్‌లో ఎందుకు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 1 అవర్ తర్వాత చేసుకుందాం అనేసి నేను అది వదిలేసా. సో వాళ్ళు ఒకవేళ నిజంగా మంచి వాళ్ళే అయితే, నా మీద లోపల ఏం గ్రడ్జ్ లేకపోతే జస్ట్ డోర్ నాక్ చేసి, దీప ఎందుకు అక్కడ చెత్త పెట్టావు, తీసేయి, అట్లా ఉంచితే ఊరుకోము అది ఇది అంటే నేను అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఏమని? ఆంటీ నేను అక్కడ చెత్త కాదది, జస్ట్ కవర్స్ ప్యాకెట్స్ అవి నేను కవర్లో పెట్టాను, కోతులు ఇట్లా చేసినాయి, సో నేను ఒక 1 అవర్లో తీసేస్తాను అని చెప్పేదాన్ని. అది అక్కడికి అయిపోయేది. వాళ్ళు హరీబరీగా ఓనర్‌కి కాల్ చేసి పిలిపించి అంత గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అయిపోయింది. అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా పాపం మా ఓనర్ చాలా మంచివారు. వచ్చి చెత్త కవర్ ఎందుకు అక్కడ పెట్టారని అడిగారు. అడిగిన తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇట్లా జరిగిందంటే, ఓకే అమ్మ నువ్వు చెత్త కవర్ ఇంకొకసారి అట్లా పెట్టకు అంటే ఓకే అన్నాను. ఆయన కూడా మా సైడే మాట్లాడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి ఓనర్ మమ్మల్ని ఏం అనలేదు, మమ్మల్ని తిట్టలేదు. పక్కన వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను ఆ రోజు బాధపడడానికి రీజన్ కూడా మా ఓనర్ కాదు, పక్కన వాళ్ళు. సో మా ఓనర్ వచ్చి నార్మల్‌గా మాట్లాడి నాకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పి ఇట్లా ఇట్లా అని చెప్పి వెళ్ళిపోయారు. సో ఆ విషయంలో ఆయన చాలా మంచిగా బిహేవ్ చేశారు. అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్‌గా 2 డేస్‌కి మా ఓనర్ అంకుల్ వాళ్ళ వైఫ్‌కి మా పక్కన వాళ్ళు అసలేంటి మీరు అట్లాంటోళ్ళకి ఇల్లు ఇచ్చారు, ఎంత గలీజ్ చేస్తున్నారు తెలుసా, ముస్లిమోళ్ళు చేసినట్టు గలీజ్ చేస్తున్నారు. ముస్లిమోళ్ళు ఎవరండి గలీజ్ చేసేది చెప్పండి? ముస్లిమ్సే గలీజ్ చేస్తారు, క్రిస్టియన్సే గలీజ్ చేస్తారు, హిందువులే గలీజ్ చేస్తారు. అట్లా అసలు ఉందా చెప్పండి? క్యాస్ట్‌ని బట్టి, రిలీజియన్ బట్టి నీట్‌గా ఉండరు. అవన్నీ ఎందుకు మాట్లాడడం? సరే అయిపోయింది. ఆవిడకి ఏం చెప్పారు, ఇట్లా చెప్పి ఖాళీ చేయించండి, అసలు వాళ్ళేం మనుషులు, అసలు బయటికెళ్ళదు, ఊకే 24 గంటలు డోరేసుకుంటది, అది ఇది అని కొంచెం నేనిప్పుడు ఈ వీడియోలో చెప్పకూడని మాటలు కూడా చెప్పారంట. అయిపోయింది. ఓనర్ అంకుల్ వాళ్ళ వైఫ్ అంటే మా ఓనర్ ఆంటీ వచ్చారు. ఈవినింగ్ వచ్చారు. 4కి 4:30 ఆ టైంలో వచ్చారు. వచ్చిన తర్వాత రాగానే చాలా సీరియస్ అయ్యారు నా మీద. నువ్వు ఇల్లు నీట్‌గా ఉంచవంట, అదంట, ఇదంట అంటే ఆమె వచ్చేసరికి ఈవినింగ్ 4, 5 కదా! ఇల్లు చూస్తే ఆమెకు అర్థమైపోయింది. ఇల్లు నీట్‌గా మొత్తం ఇల్లు మొత్తం బెడ్‌రూము, హాల్ అంతా చెక్ చేశారు. బాల్కనీకి వచ్చి కూడా చెక్ చేశారు. ఆమెకు అర్థమైపోయింది. మార్నింగ్ టైంలో నేను చెప్పాను, మార్నింగ్ టైంలో నీట్‌గా ఎట్లుంటదంటే మా పిల్లలు, హస్బెండ్ స్కూల్‌కెళ్ళే వరకు నా పనవ్వదు.
తర్వాత నేను పని చేసుకుంటానని మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆంటీ కూడా మొత్తం విని లాస్ట్‌లో నాకేం చెప్పారంటే, "ఇదంతా నువ్వు ఇల్లు నీట్‌గా ఉంచట్లేదనో, లేదంటే ఇంకేదో అని కాదు. నిన్ను ఈ ఇల్లు ఖాళీ చేపియాలని" అని ఆవిడ కూడా అన్నారు. నేను చెప్పక ముందే ఆవిడ అన్నారు. అని ఇంకో మాట ఏమన్నారంటే, "దీన్నే పాలిపగ అంటారు. ఆ! నువ్వు ఏమి భయపడకు. నీకు మేమున్నాం. హ్మ్. కానీ నువ్వు ఇల్లు నీట్‌గా పెట్టుకో. వేరే వాళ్ళ ద్వారా నీకు మాటొచ్చేలాగా నువ్వు చూడకు. చిన్న పిల్లలున్నా సరే ఎప్పటి పని అప్పుడు చేసుకో. నీ ఇంట్లో నువ్వెలా పెట్టుకుంటావో నీ ఇష్టం. నేను గూడా అడగను. కానీ బయట మాత్రం టైంకి ఊడ్చి, టైంకి కడిగి ముగ్గు పెట్టాలి. మెట్లు కూడా వారానికి ఒకసారి ఖచ్చితంగా కడుగు. నువ్వెలా కడుగుతున్నావో వాళ్ళని కూడా అలాగే కడగమని చెప్పు" అని చెప్పారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ వచ్చినప్పుడు సీరియస్ అయ్యి ఉంటే ఉండండి, లేదంటే లేదమ్మా, ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళతో ఏ గొడవ లేదు, అది ఇది అని అన్నప్పుడు నేను అనుకున్నా ఆంటీ ఏంటి తెలియకుండా ఇట్లా మాట్లాడుతున్నారని. బట్ ఆవిడ మాట్లాడిన విధానం నాకు ఎక్కడ నచ్చిందంటే, ఫస్ట్ నన్ను అనాల్సినవన్నీ అని, తర్వాత ఆమె రియాలిటీలోకి వచ్చి ఇట్లా ఇట్లా ఉంది ఇది సిచ్యువేషన్ అని చెప్పి వెళ్ళేటప్పుడు నా నాకెట్లా ఇన్స్ట్రక్షన్ చెప్పారో మా పక్కన వాళ్ళకి కూడా అట్లనే ఇన్స్ట్రక్షన్స్ చెప్పి గట్టిగా మాట్లాడి వెళ్ళారు. నాకది మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేనెళ్తే నాకు ఇల్లు దొరుకుతది. నేనెళ్ళిపోతే ఈ ఇంట్లోకి ఇంకొకరొస్తారు. బట్ ఆవిడ ఉంటే ఉండండి, లేదంటే లేదు అన్న మాట నుండి మళ్ళీ లాస్ట్‌లో ఆమె అంత అర్థం చేసుకొని, అంత బాగా మాట్లాడినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ప్రాబ్లమ్ మా ఇంటి ఓనర్ వాళ్ళు కాదు. ఆ అంకుల్, ఆంటీ చాలా మంచివారు. ప్రాబ్లమ్ మా నైబర్స్‌తో. సో, ఒక ఇండివిడ్యువల్ హౌస్‌లో 4 పోర్షన్స్ ఉంటాయి. ఆ 4 పోర్షన్స్‌లో 3 పోర్షన్స్ వేరే ఫ్యామిలీస్. అంటే మా ఓనర్ అంకుల్ వాళ్ళ బ్రదర్స్ అండ్ ఇప్పుడు మేముండేది మా ఓనర్ అంకుల్ వాళ్ళ పోర్షను. వాళ్ళిక్కడ ఉండకుండా వేరే ఇంట్లో వేరే దగ్గర ఉంటారు. సో, ఇది మాకు రెంట్‌కిచ్చారు. సో, ఇట్లా జరిగింది. ఆ రోజు నేను చాలా బాధపడ్డా, చాలా ఏడ్చినా. నిజంగా మా అమ్మకి కాల్ చేసి, మా అక్క వాళ్ళకి కాల్ చేసి ఎంత బాధ చెప్పుకున్నా కూడా, ఎంత పెద్ద బాధైనా సరే తొందరగా నాకు రిలీఫ్ వచ్చేస్తది. కానీ ఆ రోజు వాళ్ళకి కాల్ చేసి చెప్పినా ఆహ్, అసలు నేను ఆ బాధ తట్టుకోలేకపోయాను. ఎప్పుడైతే నేను ఆ వీడియో పోస్ట్ చేశానో అప్పటికి నా బాధ తగ్గలే. 2 డేస్ అసలు ఆ వీడియో 14 వ్యూస్ తప్ప అసలు రాలేదు. తర్వాత థర్డ్ డే నుండి లిటరల్‌గా నేను షాక్ అయిపోయాను. ఇన్ని వ్యూస్ వస్తున్నాయి. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. నిజంగా అండి. నాకు ఓన్ సిస్టర్స్. నాకు నలుగురు అక్కలు. వాళ్ళ దగ్గర నుండి ఎంత లవ్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గర నుండి ఎంత పాజిటివ్ వైబ్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానో, ఈ వీడియోకి అంతమంది మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి, మంచి కామెంట్స్ పెట్టారు. నిజంగా నేను మీతో వీడియో పెట్టినప్పుడు కూడా నా బాధ తగ్గిపోలేదు. ఎప్పుడైతే నేను ఆ పాజిటివ్ కామెంట్స్ చదివానో, నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది. ఇంత చిన్నదానికేనా నేనింత బాధపడి 2 డేస్ ఏడ్చి ఇంత చేశాను, ఓవర్ యాక్షన్ చేశాను అనిపించింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చెప్తున్నా, కేవలం నేను ఆ బాధ నుండి బయటపడడానికి రీజన్ ఆ వీడియో చూసి మీరు కామెంట్స్ పెట్టడం వల్లే. కొంతమందికి మాకు ప్రాబ్లమ్ మా ఓనర్ వాళ్ళతోనే అని అనుకున్నారని నేను క్లారిటీగా చెప్పాను. సో, ఇంకా ఇక్కడ ఉంటామా, ఖాళీ చేస్తామా అనేది తెలీదు. మా హస్బెండ్‌కి చెప్తే ఏమి పట్టించుకోకుండా అవన్నీ లైట్ తీసుకో, ఎవరైనా ఏమన్నా అన్నా లోపలికొచ్చి డోర్‌లేసుకొని, టీవీ పెట్టుకొని, పాటలు పెట్టుకొని, పెద్దగా సౌండ్ పెట్టుకొని, రిలాక్స్ అవ్వు, చిల్ అవ్వు. అంతేగాని వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారని ఏడుస్తూ, ఈ మెంటల్ ట్రామా అంతా నీకెందుకు అవసరమా అన్నారు. ఇంకా ఈ ఇంట్లో ఉంటామో, లేదంటే వెళ్ళిపోతామో తెలీదు. చూద్దాం. అండ్ మేము మెదక్‌లో ఉంటాము. మెదక్‌లో ఎవరన్నా ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా రోజుల నుండి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఎంతో కొంత నా వీడియోస్‌లో కూడా కంటెంట్ ఉంది. బట్ చాలామందికి ఎందుకో నచ్చట్లేదు. చూస్తున్నారు, చూసి సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మరింత ముందుకి పంపించండి. అండ్ ఇది రెంటింట్లో జరిగిన ఇష్యూ. దీంట్లో పెద్ద కంటెంట్ ఏమీ లేదు. మీకు నచ్చకపోవచ్చు కూడా. అండ్ ముందు ముందు నేను ఇంకా వ్లాగ్స్ చేస్తాను. మీకు నచ్చేలా ఉంటాయి. సో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఏంటి
కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ కంటెంట్‌తో వీడియోస్ చేస్తాను. ముందు ముందు రాబోయే వీడియోసు ఈ వీడియోలాగా కాకుండా మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ ఉంటాయి. మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు రిగ్రెట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. బై.